పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి ఆదాయం ఏంటి, మన వృద్ధి రేట్ ఏంటి, మన జిఎస్డిపి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటి, ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. అవును. జర్నలిస్ట్గా మీరు పురుషోత్తం నీ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ చెప్పంటే ఏం చెప్పాలంటే నా ప్రోగ్రెస్ నేను చెప్పుకోవాలి. నేను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ వదిలేసి ప్యానలిస్ట్గా ఉన్న ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తా. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలి. అవును. మనం ఏం ఆశించాము? ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏమి ఎన్నికల హామీలు ఇచ్చాం, ఏం అమలు చేసినాం, అవును, ఏ రకమైన డెవలప్మెంట్ చేశాం, గతానికి ఇప్పటికి తేడా ఏంటనేది చెప్పాలి. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి క్వైట్ ఆపోజిట్గా చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని నిజాలు చెప్పాడు. ఎట్లా? చంద్రబాబు గారు ఏమంటారు? 1,49,000 కోట్ల రూపాయలు మేము ఈ సంక్షేమానికి ప్రవేశపెట్టామని చెప్పారు. అవును. కానీ ఎన్నికల హామీలో పర్ ఇయర్ 1,64,000 కోట్ల రూపాయలు విలువైన హామీలు ఇచ్చారు. ఆ ప్రకారం 3,28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మీరు ఆచరణలో ఖర్చు పెట్టింది మీరు చెప్పిన ప్రకారం 1,49,000 కోట్లు, అంటే 1,79,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కాబట్టి ఇది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. రెండు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగలేదనడానికి 45 రోజులుగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉంది. మొదటి సంవత్సరమే మీరు మీ ఎన్నికల మేనిఫెస్టో తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరం కూడా ఎన్నికల మేనిఫెస్టో తీసుకుపోయినాడు. మరి మీరు మాత్రం మొదటి సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్లేదానికి రీజన్ ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదనేది క్లియర్గా అర్థం అవుతుంది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు గారు ఆత్మస్తుతి పరనింద సూత్రాన్ని బాగా పాటించారు. ఎంత బాగా పాటించారంటే తన ప్రగతిని చెప్పడు, గతంలో జరిగినటువంటి ఏదైనా తక్కువ ఉంటే దాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎంత చేశారంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రోత్ రేట్ని తెలంగాణతో పోలుస్తారు. అంటే హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ని పోల్చడం. ఎట్లా పోల్చాలి? 19 నుంచి 24 వరకు జగన్ గారి గ్రోత్ రేట్ ఎంత, 24 నుంచి 26 వరకు నా గ్రోత్ రేట్ ఎంత, ఇట్లా పోల్చుకోవాలి. ఈ పోలిక ఆపేసి పక్క రాష్ట్రంతో పోల్చడం ఏంటి? తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చే నాటికి 1,54,031 రూపాయలు. అవును. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయే నాటికి 2,36,901 రూపాయలు. ఎంత పెంచాడు తలసరి ఆదాయం? కాబట్టి తలసరి ఆదాయం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం అది. ఇంకా అప్పుల గురించి దారుణంగా 9.75 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తారు. వారసత్వంగా ఆంధ్రప్రదేశ్గా వచ్చిన అప్పు చెప్పరు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చేసిన అప్పులు చెప్పరు. వారన్నింటి కూడా దీనిలో కలిపేసి జగన్ గారి కారణం అంటారు. ఈ రెండు సంవత్సరాలు చేసిన అప్పులు మాత్రం చెప్పరు. ఇవేవి చెప్పకుండా చెప్పడు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. జగన్మోహన్ అప్పులన్నీ చేస్తారు, జగన్ ఖాతా చేస్తారు. ఈ 2 ఏళ్ళు చేసిన అప్పు చెప్పడు. అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మొదట చెప్పాల్సిన ఈ 2 ఏళ్ళ కథ కదా. ఈ 2 ఏళ్ళ కథ లేసి పాత కథ చెప్పుకుంటా మాట్లాడుకుంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఒక స్కూల్లో కాలేజ్లోనో అనుకుందాం, ఒక స్టూడెంట్కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకుందాం. ఆ కాలేజీ యాజమాన్యం కదా ఇస్తుంది, వాళ్ళ టీచర్ కదా, క్లాస్ టీచర్ కదా ఇస్తారు, లేదా వాళ్ళ హెడ్ మాస్టర్ కదా ఇస్తారు, వాళ్ళ ప్రిన్సిపల్ కదా ఇస్తారు, ఆ కాలేజ్ కదా, సంస్థ కదా ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రోగ్రెస్ రిపోర్టు కాగ్ ఇచ్చిందా, ఆర్బీఐ ఇచ్చిందా, కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిందా, ఎవరిచ్చారు? దేని ఆధారంగా ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పారు? అంటే యశో గారు, నేను ముందు చెప్పాను కదా, నన్ను మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే కనీసం మామూలుగా మీరు అన్నట్టు మా ప్రిన్సిపాల్ మీరో ఎవరో చూసి చెప్పాలి. అవును. కానీ నేనేం చేస్తున్నానంటే కనీసం అది పాటించలేకపోయినాను. కనీసం నాదినైనా చదువుకోవాలి. నేను పుణ్యశీలా గారి చదువుతున్నాను. నా కో ప్యానలిస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదువుకుంటా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో కూడా నాకు మంచి మార్కులు వచ్చింది నా ఖాతా, రాంది పుణ్యశీలా గారి ఖాతా. అంటే ఈ తరహా ఎత్తుగడలు చేశారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రిన్సిపాల్ ఏమి ఇచ్చాడంటే, ప్రిన్సిపాల్ మీన్స్ నీతి ఆయోగ్ కాగ్ రిపోర్టు ఈ 2 ఏళ్లలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంది. అంతకుముందు మనం వేరే పేరుతో పిలిచాం, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గ్రోత్ రేట్ ఇండెక్స్లో. అవును. ఓవరాల్ స్టేట్లో బిగ్ స్టేట్లో 11వ ప్లేస్లో ఉన్నాం. కానీ బిగ్ స్టేట్లన్నీ భారతదేశంలో 13 రాష్ట్రాలు.
13 రాష్ట్రాల్లో మంది 11వ ప్లేసు, 2 8th ప్లేసు దేశవ్యాప్తంగా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 సార్. రిపోర్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గతంలో నెంబర్ 1 గా ఉన్నాం స్టేట్. అవును, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? అది గతంలో. అవును, గతంలో ఉన్నాం. గత ప్రభుత్వంలో 8th ప్లేస్ యాజ్ పర్ నీతి ఆయోగ్. ఇప్పుడు ఇప్పుడు 8th ప్లేస్ ఓవరాల్ దేశంలో, బిగ్ స్టేట్ లో 11th ప్లేస్. అవును. 2 కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఈ ఫైనాన్స్ ఇయర్ లో ఏం చెప్పింది? మొదటి క్వార్టర్ 25% రావాలి కదా మన ఆదాయం. అవును, 20,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. కేవలం 3 నెలల కాలంలో మీకు రావాల్సిన ఆదాయం 58,000 కోట్లు అయితే ఆచరణలో వచ్చింది 39,000 కోట్ల రూపాయలు. మైనస్ ఎంత? 19,000 కోట్ల రూపాయలు. 22,000 కోట్ల రూపాయలు 1 ఇయర్లో రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేస్తే మొదటి 3 నెలల్లోనే 23,000 కోట్ల లోటుకి వెళ్ళిపోయినారు. అంటే మన ప్రోగ్రెస్ రిపోర్ట్, కాగ్ అండ్ నీతి ఆయోగ్ ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవి. అన్నిటికన్నా మించి ఒక మాట చెప్దాం. ఇప్పుడు మొత్తం 2024-25 ఫైనాన్స్ ఇయర్లో 8 రోజులు మినహాయించి ఎవ్రీడే చేబదులకు వెళ్ళారు. ఎవ్రీడే చేబదులు దీనికి 303 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. మన మామూలు అప్పులకు వడ్డీ కాదు, చేబదులకు వడ్డీ 24-25లో చంద్రబాబు గారి పీరియడ్లో 303 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. అంటే చేబదులు 8 రోజులు తప్ప ప్రతిరోజు చేబదులే. ఇది తీసుకొచ్చే ప్రయత్నం మీరే చేశారు. కాబట్టి నీతి ఆయోగ్ చెప్పినటువంటి రిపోర్ట్ కానీ కాగ్ రిపోర్ట్లు ఏమీ ప్రస్తావించకుండా మీరు ఇంకా 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి అమరావతి రాజధాని, 2 పోలవరం. ఈ 2 విషయాల్లో ఒక తీవ్రమైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్. పోలవరంలో ఏం చేస్తారంటే డబుల్ ఇంజిన్ సర్కారు 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ పూర్తిగా సాధించామన్నారు. ఇది పచ్చి అబద్ధం. 12,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది. 2023 కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు. అంతకుముందు సిస్టమ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ డబ్బులు పెట్టాలి, కేంద్రం తర్వాత డబ్బులు ఇస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సరైనది కాదని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ అయ్యే ఖర్చుని 12,000 కోట్లుగా అంచనా వేసి అది ఇన్ని అడ్వాన్స్ ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ 2023 జూన్ జూలై కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అది కూడా స్టార్టింగ్లోనే 50% ఇవ్వాలి, 80% పూర్తయిన వెంటనే 100% రీపే చేయాలి. ఆ రకమైనటువంటి సాధించింది 12,000 కోట్లు. డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, సింగిల్ ఇంజిన్ సర్కారు. ఆ విషయం మర్చిపోయారు. ఇంకా దారుణం ఏంటంటే అమరావతి రాజధానిలో నారాయణ గారేమో 93% మేము రిటర్న్ బోర్డు ప్లాట్లు ఇచ్చామంటారు. చంద్రబాబు నాయుడు గారు 63,000 ప్లాట్లు ఇచ్చామంటారు. అక్కడ రైతులేమో ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు, అన్ని పేపర్లో ఇచ్చేసినారు, ఫీల్డ్లో ఇవ్వలేదు అని వాళ్ళు అంటారు. మొత్తం చూసినప్పుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లు గందరగోళం చేసి మొత్తం ప్రజల్ని తన ప్రోగ్రెస్ లేదు కాబట్టి ఏరే ప్రోగ్రెస్ అంతా చెప్పుకుంటా కాలం గడిపే ప్రయత్నం చేశారు. వారి ప్రోగ్రెస్ గురించి చెప్తేనే ప్రజలు నమ్ముతారనే విషయాన్ని గుర్తిస్తే మంచిది.